అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కేసీఆర్ విచారణకు పోబోతున్నారట. కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసిననేది కూడా కొంత వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో హరీష్ రావును అధికారులు విచారణ చేసిరు, కేటీఆర్ను విచారణ చేసిరు. నిన్న సంతోష్ రావు విచారణకు పోయిండు. 3 గంటలకు పోతే 11:30కి అయిపోయింది విచారణ. దాదాపు 7:30 గంటల పాటు సంతోష్ రావుని రకరకాల క్వశ్చన్లు అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. ఇక సంతోష్ రావు సిట్టు విచారణలో ఒక 2-3 అంశాలు చెప్పిండనేది కూడా కొంత మీడియా ఛానల్లో వినబడుతున్నటువంటి వార్తలు. సంతోష్ రావు ఏం చెప్పిండట అంటే, మేము నిఘా పెట్టమని చెప్పినాం కానీ ట్యాపింగ్ చేయమని చెప్పలేదు అని చెప్పిండట సంతోష్ రావు. ఇప్పుడు నిఘా పెట్టమని చెప్పినామంటే ఏమన్నట్టు? ఇప్పుడు నేను అశోక్ అన్న నెంబరు పోలీసులకు ఇచ్చి అశోక్ అన్న పైన నిఘా పెట్టమని చెప్తాం. నిఘా పెట్టమంటే ఏమన్నా ఆ ఫోన్ నెంబర్ ఏమన్నా కనబడేదా, లేకపోతే ఫోన్ నెంబర్ ఏమన్నా వస్తువా? ఫోన్ నెంబర్ పైన నిఘా పెట్టానంటే ఫోన్ ట్యాప్ చేసినట్టే కదా. ఫోన్ ట్యాప్ చేసి ఆయన ఏం మాట్లాడుతుండు, ఎటు పోతుండు, వాట్సాప్ చాటింగ్ ఏంది, ఆయన ఫోన్ కాల్స్ ఏంది, కథ ఏంది, ఆ మెసేజ్లు ఏంది అనేది తీయడమే కదా డేటా. మరి ఇట్లా సంతోష్ రావు ఏమైనా కేసీఆర్ నిరికించే కార్యక్రమం చేస్తున్నాడా? సంతోష్ రావు ఏమైనా చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నాడా? లేకపోతే సంతోష్ రావే దీంట్లో ఉన్నాడా? అసలు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. మరి ఇవన్నిటి వెనకాల సంతోష్ రావు హస్తం ఏమైనా ఉందా? కేటీఆర్కు సంబంధం లేదు, హరీష్ రావుకు సంబంధం లేదు, కేసీఆర్కు సంబంధం లేదు, అదంతా కూడా సంతోష్ రావే చేపించింది కావచ్చా అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక వార్త. ఈ అంశం పైన రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే సంతోష్ రావు పోలీసులకు చెప్పి పోలీసుల దగ్గర డేటా తీసుకొని సంతోష్ రావే కేసీఆర్కి చెప్పేటటువంటి కార్యక్రమం ఏమైనా చేసిండా? సంతోష్ రావే అత్యుత్సాహానికి ఏమైనా పాల్పడ్డా? పోలీసుల వెనకాల సంతోష్ రావు ఏమైనా ఉన్నాడా? ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి అంశం. సో మొత్తానికి సంతోష్ రావు విచారణ కూడా అయిపోయింది. సో రేపు లేదా ఎల్లుండి కేసీఆర్ సిట్టు విచారణకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పోబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం రెడీగా ఉన్నారు. కేసీఆర్కు ఖచ్చితంగా విచారణకు పిలుస్తారు, అధికారులు నోటీస్ ఇస్తారు, కేసీఆర్ విచారణకు అటెండ్ అవుతాడు. విచారణ అయిపోయిన తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతాడు. ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేస్తారని కూడా చాలామంది చెప్తున్నటువంటి అంశం. వాస్తవానికి కేసీఆర్ కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణ పోయి వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టలే, ఆయన ఏం పెద్దగా మాట్లాడలే. కానీ మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు, ప్రెస్ మీట్లో మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ విచారణ అయిపోయిన తర్వాత అధికారులు ఏం అడిగిర్రు, అధికారులను కేసీఆర్ ఏం అడిగిండు, కేసీఆర్ ఏం చెప్పిండు, అసలు ఏం జరిగింది విచారణలో అనేది కేసీఆర్ పిన్ టు పిన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో చెప్పేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేటటువంటి ఒక అంశం కూడా వినబడుతున్నది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు క్లియర్గా చెప్పిండట. హరీష్ రావు కలిసిండు, పోయి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోయి కలిసిరు. కేటీఆర్ పోయి కలిసిండు, కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కలిసిరు. సంతోష్ రావు కూడా అదే ముచ్చట చెప్పినారు, నన్ను కూడా పిలుస్తారు, నేను కూడా పోతా, విచారణకు నేను అటెండ్ అవుతా, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎట్లనో అట్లా నన్ను పిలుస్తాడు, నన్ను ఎట్లనో అట్లా ఇరికిద్దామని చూస్తాడు, నన్ను ఇబ్బంది పెడదామని చూస్తాడు, అన్నింటినీ మనం ఎదుర్కొందాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే, మనం ఏం తప్పు చేయలేదు, అన్నిటికీ రెడీ ఉండండి, ఎవరు ఇబ్బంది పడొద్దు, అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పి కేసీఆర్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు క్లిస్టల్ క్లియర్గా చెప్పిండట. ఎవరు ఇబ్బంది పడొద్దు, అన్నిటినీ తేల్చుకుందాం, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పైన విచారణ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపైన, ఎంపీలపైన, మంత్రులపైన, ఎమ్మెల్సీలపైన, వాళ్ళు చేస్తున్న అవినీతిపైన, అక్రమాలపైన, వాళ్ళు చేస్తున్న భూదోపిడిపైన, దండాలపైన కూడా మనం విచారణ చేస్తాం, వాళ్ళు ఏం చేసినా ఓపిక పట్టండి, ఓపికతో ఉండండి, ఓపికతో సమాధానం చెప్దామని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కూడా చెప్పిరాట. వాస్తవానికి హరీష్ రావును విచారణ 7-7:30 గంటల పాటు విచారణ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్ రచ్చరచ్చ చేశారు. అప్పుడు కేసీఆర్ మాజీ మంత్రులకు ఫోన్ చేసి మరి చెప్పిండట, మీరు ఎవ్వరూ రచ్చరచ్చ చేయొద్దు, శాంతియుతంగా విచారణ కొనసాగనివ్వండి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి మీరు అందరూ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోండి, ఎవరు పంచాయతీ పెట్టొద్దు, జనాలకు ఇబ్బంది కావద్దు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, వెళ్ళిపోండి అంటే అందరూ వెళ్ళిపోయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నారు. తర్వాత కేటీఆర్ విచారణకు పోయినప్పుడు కేసీఆర్ హరీష్ రావుకు ఫోన్ చేసిండట, ఎవరు పంచాయతీ పెట్టకుర్రి, కేటీఆర్ బయటకు వచ్చినాక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పుర్రి, ఏ లొల్లి చేయొద్దు, సైలెన్స్ ఉండమని చెప్పి అందరినీ సైలెన్స్ ఉంచిందట. అట్లా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కొంతమంది లీడర్లు వెళ్ళిపోయారు. ఇక సంతోష్ రావు విచారణ అవుతున్నప్పుడు అసలు ఎవరు పోవద్దని చెప్పిండట కేసీఆర్, ఎవరు పోవద్దు, ఆయన చూసుకుంటాడు, మీరు సైలెన్స్ ఉండుర్రి అని చెప్పిండట.
సరే సైలెన్స్ ఉండుర్రి అని చెప్పేటటువంటి లీడరే విచారణకు పోతే, ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు విచారణకు పోతే కార్యకర్తలను కేసీఆర్ కంట్రోల్ చేసిండు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కేసీఆర్ కంట్రోల్ చేసిండు. కంట్రోల్ చేస్తున్నటువంటి లీడరే విచారణకు పోతే ఎవరు కంట్రోల్ చేయాలి? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. కేసీఆర్ సిట్టు విచారణకు పోతే ఎంత పెద్ద రచ్చ ఉంటుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. కానీ రేవంత్ రెడ్డి వదిలిపెట్టే అవకాశం కనబడతలేదు. కేసీఆర్ ఖచ్చితంగా ఉన్నాడు, ఫోన్ ట్యాపింగ్ కేసీఆరే చేపించిండు, ప్రభాకర్ రావుతో కేసీఆరే ఇదంతా నడిపించిండని రకరకాల వినబడుతున్నటువంటి వ్యవహారం. సో కేసీఆర్ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలవచ్చు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కేసీఆర్ పోబోతున్నాడు. దాదాపు కేసీఆర్ను కూడా సుమారు కేటీఆర్ని అడిగినట్టు, హరీష్ రావుని అడిగినట్టు 300-400 క్వశ్చన్లు, వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు చెప్పుడు, మీరు ఏదో దందా చేసిరట, మీరు పోలీసులతోటి ఫోన్ ట్యాపింగ్ చేయించిరట, గవే పాత క్వశ్చన్లు. అడిగిన క్వశ్చన్లే మళ్ళీ అడుగుడట, ఇబ్బంది పెట్టుడట, గివే క్వశ్చన్ అడగొచ్చు. దాదాపు కేసీఆర్ని కూడా 7 గంటల పాటు 8 గంటల పాటు విచారణ చేయొచ్చు అని అనుకుంటున్నాను. చేయొచ్చు, నాకు తెలిసి 2-3 గంటల కంటే ఎక్కువ విచారణ చేయరేమో అనుకుంటున్నా. ఎందుకంటే బయట అంతా రచ్చరచ్చ అవుతుంది, ఆగమాగం అవుతుంది, పరిస్థితి అంతా అదుపు తప్పిపోతుంది. కాబట్టి కార్యకర్తలేం ఊకోరు, కాబట్టి కార్యకర్తలేం సప్పుడే ఉండరు. కాబట్టి కాళేశ్వరం విచారణ నాకు తెలిసి 1 గంటన్నర నడిచిందా, 1 గంటన్నర 50 1 గంటన్నర నడిచినట్టుంది. అంతకంటే ఎక్కువ చేయలే. ఎందుకంటే బయట అంతా రచ్చ. కేసీఆర్ లోపల కాళేశ్వరం విచారణ కొనసాగుతుంటే బయట ఓ మామూలు కథ కాదు, లక్షలాది మంది జనం, వేలాది మంది జనం, పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. కాబట్టి సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ విచారణకు అటెండ్ అయినా కూడా కార్యకర్తలు అంతా రచ్చరచ్చ చేస్తారు. కాబట్టి మ్యాక్సిమం కేటీఆర్ను, హరీష్ రావును గంటలు విచారణ చేసినట్టు కేసీఆర్ని చేయకపోవచ్చు. కాకపోతే ప్రభాకర్ రావు స్టేట్మెంటు, రాధాకృష్ణరావు స్టేట్మెంటు, భుజంగరావు స్టేట్మెంటు, ప్రణీత్ రావు స్టేట్మెంటు, తిరుపతన్న స్టేట్మెంటు కేసీఆర్ ముందు పెట్టవచ్చు. కేసీఆర్ ముందు స్టేట్మెంట్ పెట్టి కేసీఆర్ను ప్రశ్న అడగొచ్చట. తర్వాత అవసరం అనుకుంటే కేసీఆర్ ముందు ప్రభాకర్ రావును కూసోబెట్టి మరి ప్రశ్నలు అడిగే కార్యక్రమం చేయవచ్చు అనే చర్చ కూడా ఉంది. మొన్ననేమో కేటీఆర్ పోయినప్పుడు ప్రభాకర్ రావు వచ్చిండు, రాధాకృష్ణరావు వచ్చిండని వార్తను రాపించారు. కేటీఆర్ ఏం చేసిన ప్రెస్ మీట్ పెట్టి ఆడ ఇవ్వలేరు, మేమే కూర్చొని మేమే ముచ్చట పెట్టినాము, ఇది ఎక్కడ ఖాతా అని కేటీఆర్ పర్షాన్ అయిండు. సో రేపు కూడా కేసీఆర్ విచారణ పోయిన తర్వాత మ్యాక్సిమం ప్రభాకర్ రావుని పిలిపించే కార్యక్రమం చేయవచ్చు అనే ఒక వార్త కొంత వినబడతా ఉంది. సో ప్రభాకర్ రావుని ముందు కూర్చోబెట్టి విచారణ చేపియొచ్చు, విచారణ కొనసాగించవచ్చు అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. సో అన్ని గంటల పాటు కేసీఆర్ని విచారణ చేయకపోవచ్చు, కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. ప్రగతి భవన్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ప్రగతి భవన్ వేదికగానే ఫోన్ ట్యాపింగ్ చేయించిర్రా, లేకపోతే ఫామ్ హౌస్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ చేయించిరా, ఇజ్రాయెల్ దేశం నుండి 500 కోట్ల రూపాయలు పెట్టి మీరు ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ ఎందుకు పట్టుకొచ్చిర్రు, ఇజ్రాయెల్ దేశం నుండి మీకు ఎవరు ఇచ్చిర్రు, 2016లోనే మీరు ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేసిరట కదా, 2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ తోటేనట కదా, ఎన్నికల టైంలో మీరు ఫోన్ ట్యాపింగ్ వాడుకొని పోలీస్ వాహనాలలోనే డబ్బులు మీరు పంచిరట కదా, వ్యాపారవేత్తలను ఇబ్బంది పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు మీరు పార్టీ ఫండ్కు వాడుకున్నారట కదా, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసిరట కదా, ఇండస్ట్రీ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిరట కదా. ఇవన్నీ క్వశ్చన్లు మ్యాక్సిమం కేసీఆర్ని అడగవచ్చు. ఇక కేసీఆర్ సమాధానం ఎట్టుంటుందో మీకు తెలుసు, అన్నీ ఆయన ఉల్టా పుల్టానే మాట్లాడతాడు. ఎందుకంటే నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉంటాడా? కేసీఆర్ తప్పు చేసి ఉంటే, కేసీఆర్ అవినీతి అక్రమాలు చేసి ఉంటే రేవంత్ అన్న ఎప్పుడో తీసుకుపోయి చెంచల్గూడలో చెల్లపల్లిలో పెడుతుండే. ఎన్నిసార్లు చెప్పిండు రేవంత్ అన్న, మొన్న చెప్తున్నాడు సభలో, ఇక కేసీఆర్ను జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఆ ఫామ్ హౌసే కేసీఆర్ జైలు, అక్కడ కూడా మా పోలీసు వాళ్ళే ఉన్నారు, ఇక కేసీఆర్ చేసిన తప్పుకు ఫామ్ హౌసే శిక్ష అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా కేసీఆర్ని జైల్లో పెట్టాం, కేసీఆర్ని మేము టచ్ చేయలేము, మా వల్ల కాదని రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మ్యాక్సిమం ఇక కేసీఆర్ జైలు పోయే పరిస్థితి ఉండదు. ఏదో విచారణ నామకే వాసు పిలుస్తారు, ఇక మేము విచారణ చేసినాం కదా ఫోన్ ట్యాపింగ్లా అని చెప్పి పిలుస్తారు అంతే. అది ముందు పోయేది లేదు, ఆ కథ లేదు. 2 సంవత్సరాల కాంచెలకి అదే కథ, ఎపిసోడ్ల లెక్కన నడిపిస్తారు. బిగ్ బాస్ ఎపిసోడ్లు ఉంటాయి కదా, ఈరోజు 1 డే 1 డే 2 డే 3 అని 100 రోజులు కొనసాగిస్తారు వాళ్ళు. ఇది కూడా గట్లనే కనబడుతుంది. 2 సంవత్సరాలలో ఒక సీరియల్ లెక్కన నడుతుంది, కానీ ఆ ముందు పోతలేదు వెనక కొత్తలేదు ఆ విచారణ. కాళేశ్వరం విచారణ అటు అయిపోయాయి. ఏదో ఫార్ములా రేసింగ్ కారు విషయంలో కేటీఆర్ 55 కోట్లు కారు ఆ కంపెనీ ఓనికి కొట్టిండు, అవకతవకలో పాల్పడాలని ఏడవైంది మరి, ఏడబాయి విచారణ, అది అటే బాయ్. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం చెప్తారు, మొత్తం ఎత్తున్నాం, ఆధారాలతో బయట పెడతాం, తీసుకుపోయి లోపడెత్తాం, ఏం కట్టలు కడుతురా మరి, ఇప్పటిదాకా ఏం చేస్తుర్రు, ఇప్పటిదాకా విచారణ చేస్తురు కానీ ఎందుకు ముందు పోతలేదు. కేసీఆర్ సెక్రటేరియట్లో స్కామ్ చేసిండు, డబ్బులు అవకతవకలో పాల్పడ్డాడు, ఏది కాళేశ్వరంలో స్కామ్ చేసిండు, రోడ్ల గట్టుట్లో స్కామ్ చేసిండు, భవనాల గట్టుట్లో స్కామ్ చేసిండు, గొర్రెల స్కాము, కళ్యాణ లక్ష్మి స్కాము, ఇవన్నీ చెప్తిరి. ఎడబాయ్ మరి దళిత బంధు స్కాము, ఎడబోయినాయి మరి కథ, ఈ స్కాములు అన్నీ ఎడబాయే. రేవంత్ అన్న ఎన్ని గప్పాలు కొట్టిండు, ఎన్ని డైలాగులు చెప్పిండు రేవంత్ అన్న, ఆ డైలాగులు ఎటుపోయినాయి, గప్పాలు ఎటుపోయినాయి, నీ స్టోరీలు ఎటుపోయినాయి, నీ కథ ఎటుపోయింది. కేటీఆర్ను ఏమేమని పిలిచినావు, కేటీఆర్ ఏదో ఎత్తుండు, ఫోన్ ట్యాపింగ్ ఎత్తుండు, హీరోలను ఇబ్బంది పెట్టిండు, వాళ్ళని ఇబ్బంది పెట్టిండు,
ఇవన్నీ డైలాగులు కొడుతురు కదా ఏడబాయ్, ఇవన్నీ ఉత్త డైలాగ్ లెక్కనే కనబడుతున్నాయి. ఏంది ఇప్పుడు బద్నాం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఇది రకరకాల ప్లానింగ్ రేవంత్ రెడ్డి అనేది కొంత వినబడుతున్న చర్చ. సర్పంచ్ ఎన్నికలలో ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా గవే సీట్లు వస్తాయేమో, మళ్ళీ కాంగ్రెస్ డ్యామేజ్ అవుతుందేమో. ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఊపందుకుంటా ఉంది, పుంజుకుంటా ఉంది. ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలి, కేసీఆర్ని ఇబ్బంది పెడితే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉండొచ్చు, చెప్పలేం కదా. రేవంత్ అన్న ప్లానింగ్ అనేది డిఫరెంట్ కోణంలోనే ఉంటాయి, అద్భుతమైనటువంటి ప్లానింగ్ ఉంటాయి అన్నయ్య. కాబట్టి ఇట్లా కేసీఆర్ని బద్నాం చేయడానికో లేకపోతే కేటీఆర్ని క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికో ఇబ్బంది పెట్టడానికో రకరకాలుగా ప్లానింగ్ చేస్తున్నారనేది వినబడుతున్న వార్త. సరే ఏది ఏమైనా కేసీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పోబోతున్నాడు, సిట్టు విచారణకు కేసీఆర్ అటెండ్ కాబోతున్నాడు అనేది కొంత వినబడుతున్న వార్త. రేపో ఎల్లుండి ఈ 2 రోజులలో కేసీఆర్కు సిట్టు విచారణకు సంబంధించిన వ్యవహారంలో నోటీస్ ఇవ్వబోతా ఉన్నారు. సేమ్ పొద్దుగాల 11 గంటలకు రమ్మని చెప్పి కేసీఆర్ కూడా గదే చెప్పబోతున్నారు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.